ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు, నీవు నన్ను గుర్తించలేదు కానీ నీ గురించి మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుసు. బాబా భక్తురాలైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన ఒక కథనైతే ఈరోజు చూద్దాం రండి. బాబా కరుణ. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నా మీద చూపించిన కరుణను నేను ఎప్పుడు మీతో పంచుకుంటాను. 2024 మే నెలలో నేను ఊరు వెళ్ళినప్పుడు మా డాడీ నాకు ఫోన్ చేసి, మా ఆఫీసులో తెలిసిన వాళ్ళు 10 రోజు తమిళనాడు యాత్రకు వెళ్తున్నారు, నువ్వు వస్తావని వాళ్ళతో చెప్పాను, వెళ్తావు కదా అని అన్నారు. సాధారణంగా మా డాడీ అలా యాత్రలు అంటే అంత తొందరగా ఇష్టపడరు, మనసు మంచిదవ్వాలని అంటారు. అలాంటిది ఆయనే వెళ్ళమంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. డాడీ కూడా అదే అని ఎందుకో తెలియలేదు, కానీ నిన్ను పంపించాలనిపించింది అని అన్నారు. నాకు కూడా వెళ్ళాలని ఉన్నా ఒక్కదానిని ఆలోచిస్తూ, డాడీ పర్వాలేదు లేదమ్మా వెళ్ళమ్మా అని అన్నారు. అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే అని చెప్పారు. ఇంకా నేను సరే వెళ్తానని చెప్పాను. నేను వెళ్ళే ముందు బాబా యాత్ర అంతా బాగా జరిగేలా చూడండి, యాత్రలో ఎక్కడైనా మీరు కనిపించి ప్రత్యేకంగా మహిమ చూపించండి అని అనుకుని మొత్తం 40 మందిమి బయలుదేరాం. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళంతా కూడా సాయి భక్తులు. వాళ్ళందరూ మొదటి పరిచయమే అయినప్పటికీ నన్ను ఎంతో ప్రేమగా చూశారు, సరదాగా ఉన్నారు. మాకు అన్ని చోట్ల దర్శనాలు చాలా అంటే చాలా బాగా జరిగాయి. ముఖ్యంగా 2 చోట్ల బాగా గుర్తుండేలా జరిగాయి. మేము ఏ గుడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలాగే వైద్యనాథ్ గుడికి వెళ్ళాము. అక్కడ మేము సరిగ్గా లోపలికి వెళ్తుండగా ఒక సెక్యూరిటీ నా దగ్గరకు వచ్చారు. ఆయన పిలవగానే నేను ఆయన వెనక అలా వెళ్ళిపోయాను. ఆయన మధ్యలో ఓ చోట తాళం తీసి మరీ ప్రత్యేక ప్రవేశం గుండా నన్ను గర్భగుడి గడప వరకు తీసుకెళ్లి దండం పెట్టుకోమన్నారు. అప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే నాతో వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే అందరికంటే ముందున్నాను. ఒక నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు, కానీ నాకు చాలా అద్భుత దర్శనమైతే అయింది. నిజంగా ఇది సాయి దయ. అలాగే పళనిలో దైవ దర్శనాన్ని అయ్యాక మేము బయటికి వచ్చి అక్కడ ఉన్న మరొక గుడిలో దండం పెట్టుకొని వస్తుంటే ఒక స్వామీజీ నాకు విభూది ఇచ్చారు. కొంచెం ముందుకు వెళ్ళాక ఆ స్వామికి డబ్బులు ఇవ్వాలనిపించింది. తిరిగి వెనక్కి వెళ్ళి డబ్బులు ఇస్తే ఆయనకు నాకు తిరిగి 2 రూపాయల నాణాలు ఇచ్చారు. ఆ స్వామీజీ సెక్యూరిటీల రూపంలోనే బాబానే అనుగ్రహించారని నాకు అనిపించింది. ఒకసారి ఏమైందో తెలియదు కానీ నా ఒళ్ళంతా దద్దుర్లు రావటం మొదలై మందులు వాడుతున్నప్పటికి కూడా తగ్గడం లేదు. మళ్ళీ తర్వాత వచ్చేయడం జరుగుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 4 రోజులకు పైగా బాధపడ్డాను. అప్పుడు ఒకరోజు అవును కదా, సాయి బ్లాగ్లో పంచుకుంటాను కదా అని మొక్కుకున్నాను. అలా పంచుకుంటాను అని చెప్పి మొక్కుకున్నాక నా సమస్య తీరింది. మొక్కుకున్న తర్వాతనే నాకు నిజంగానే ఆ సమస్య తగ్గింది. ధన్యవాదాలు బాబా. ఓం సాయిరామ్. నమ్మితే మనల్ని వదిలిపెట్టరు నా సాయి. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథుని నమస్కారాలు. నా పేరు సుబ్బమ్మ. ఒకసారి ఉన్నట్టుండి నా మొబైల్ ఆఫ్ అయింది. బటన్స్ ఏవి పనిచేయలేదు. అప్పుడు నేను రిపేర్కి ఇవ్వకుండా బాగా అవ్వాలని బాబాని అనుకున్నాను. తర్వాత మా మనవడు ఏదో చేస్తే ఆన్ అయింది. మా మనవరాలికి సైనస్ బాగా ఎక్కువై అదంతా కుడి కన్ను వెనుకకు చేరి విపరీతమైన మాడు నొప్పి, కన్ను నొప్పితో కొన్నేళ్ళు బాధపడింది. కానీ మాకెవ్వరికీ చెప్పలేదు. చివరికి 2024 జూలైలో మాకు చెప్పింది. వెంటనే ఒక డాక్టర్కి చూపిస్తే మందులు వ్రాసిచ్చి వాడమని, తగ్గకపోతే సర్జరీ చేయాలి అన్నారు. అయితే మందులతో తగ్గలేదు. అప్పుడు ఇంకో డాక్టర్ని సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలని సెప్టెంబర్లో ముక్కు ద్వారా ఆపరేషన్ చేశారు. 3 గంటల సమయం పట్టింది. అమ్మాయి ఒక 2-3 రోజులు చాలా బాధపడింది. నేను సాయి నామస్మరణ చేస్తూ పాపకి తగ్గిపోవాలి అని అనుకుంటూ ఉండేవాడిని. నేను సప్తమర మంజరి 48 రోజులు పారాయణం చేస్తానని బాబాకి మొక్కుకొని పారాయణం మొదలుపెట్టాను.
బాబా దయ వల్ల నొప్పి చాలా వరకు తగ్గింది. అప్పుడప్పుడు తలనొప్పి మాత్రం వస్తూ ఉండేది. బాబా దయ వల్ల తొందరలో అది కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అర్థించి తప్పకుండా కాపాడతారని గట్టిగా నమ్మితే మనల్ని వదిలిపెట్టరు. నా సాయి ధన్యవాదాలు బాబా. ఇలాగే అందరినీ కాపాడండి తండ్రి. ఓం సాయిరామ్. ఈరోజు సాయి భక్తులైనటువంటి వాళ్ళు వారి అనుభవాలని విన్నారు కదా. మీకైతే ఏమనిపించింది? ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. బాబా ప్రేమ అనంతం, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవటంలోని, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలోని, శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలోని, అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభూతినిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కాకూడదు. అంటే మన అనుభవాలని మన తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని, ప్రేమని ఆస్వాదిస్తారు. అంతేకాదు బాబా పట్ల భక్తి, శ్రద్ధ, సబూరి అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు, రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది. ఇవన్నీ కూడాను కొన్ని ప్రయోజనాలు మాత్రమే. బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తున్నారో మనం ఊహించలేము కదా. ఈ అనుభవాల రూపంలో మనము ప్రతిరోజు ఇవి విన్నట్లయినా చదివినట్లయినా బాబా ప్రేమ ఎన్నో విధాలుగా ఎందరికో ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను బాబా ప్రేమకు వాళ్ళల్లో ఉన్న ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఆ అనుభూతిని ప్రతి ఒక్కరితోని పంచుకోండి. ఎంతో ఆ బాబా గారు చేసిన ఎన్నో అద్భుతాలను చూడాలి అన్నా, వినాలి అన్నా, ప్రతిరోజు కూడా బాబా గారు చేసిన అద్భుతాలు వినాలి అని అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్లు 15,000 మంది ఉన్నారు. 15,000 మందిలో నేను వీడియో పెట్టగానే చూసేవాళ్ళు 10 మంది 20 మందే అవుతున్నారు. ఆ బాబా గారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని అంటే, ఈ లాంగ్ వీడియోలు కూడా చూడగలను అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే షార్ట్ వీడియోసే చూద్దాం అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇది నా విన్నపమే కాదండి. సాయి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలన్నీ చూడాలంటే లైక్ అయితే చేయాలి కదండి. ఒక్క లైక్ అయితే ఇస్తూ ఉండండి. మనకు వచ్చిన కష్టం, సమస్య, ఆ సమయంలో మనం పడిన ఆందోళన, ఆ కష్టం తీరడం కోసం మనం చేసిన ప్రార్థన, బాబా గారి అనుగ్రహించిన తీరు, ఆ అనుభవాలన్నీ కూడాను మనం పొందిన అనుభూతే. బాబా మనకు ప్రసాదించిన అనుభూతి ప్రతి ఒక్కరితోనూ మనం పంచుకోవటం వల్ల మనకి ఎంతో శుభం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.